అనంత వెంకటరెడ్డి గారికి ఘనమైన నివాళులు కూడా అర్పిస్తూ అనంత వెంకటరెడ్డి గారి యొక్క సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కూడా గడిచిపోయాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేకమైన పదవులు కూడా అనుభవించిన ఎక్కడ కానీ పదవులు ఉన్నప్పుడు కానీ పదవులు లేనప్పుడు కానీ సాధారణమైన జీవితం అనేది కూడా ఎలా కూడా గడపాలి అని పదవులు ఉన్నప్పుడు కూడా సాధారణంగానే కూడా సామాన్య జనం ఎలా ఉంటారో అలాగ ఉండేదాన్ని కూడా నేర్పించిన వాడు. మాకే కాదు రాజకీయాలు ఉండేవారు అందరికీ కూడా ఇలాగే ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా చెప్పేవాడు. రాజకీయాలంటే పదవులు అనుభవించడానికే కాదు, లేకపోతే అధికారం మాత్రం అనుభవించడానికే కాదు, ప్రజలకు సేవ చేయడానికి, తర్వాత నమ్ముకున్న ప్రజలతో పాటు ఆ ప్రాంతానికి కూడా సేవ చేయడానికి అని చెప్పి ఆచరణలో కూడా పెట్టినవాడు కూడా. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే అందరికి కూడా మతికొచ్చేది ఏమంటే అనంతపురం జిల్లా రాజకీయాలంటే ఫ్యాక్షనిజంతో కూడుకున్నది, ఫ్యాక్షనిస్టులు అనేది కూడా ఎక్కువ, అలాగే కరువు అనేది కూడా రెండు వస్తాయి. కానీ ఎక్కడికైనా అంత సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కూడా దాదాపుగా కూడా 8-9 ఎలక్షన్లు నిలబడి 6 మార్లు కూడా శాసనసభ్యుడిగానో శాసనమండలి సభ్యుడిగానో లేకుంటే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా, పీపీగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అలాగే ఏపీపీగా 1గా అనేకమైన పదవులు ఉన్నా కూడా ఎక్కడ కానీ రాజకీయాల్లో ఫ్యాక్షన్ అనే దానికి కూడా ఎక్కడ కానీ తావు లేకోకుండా ఆయన రాజకీయ జీవితంలో పదవులు అనేది కూడా తాను స్వార్థానికి కాకుండా ప్రజలకు ఈ ప్రాంతానికి కూడా నిరూపించిన వాడు కూడా అనంత వెంకటరెడ్డి గారు. ఎందుకంటే మన జిల్లాతో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటి నాయకుడు. మన జిల్లా అభివృద్ధి కోసము, రైతాంగం కోసము, ఆయకట్టు రైతులకు తాగునీటిని, సాగునీటిని, కృష్ణా జలాలను హంద్రీ నీవా ద్వారా మన జిల్లాకు తీసుకొని వచ్చి అపర భగీరథుడుగా కూడా పేరు నిలిచింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి నాయకుడు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఇట్లా అన్ని పదవులలో చేసి అనుభవం వెచ్చించుకొని మన జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించారు. అటువంటి మహనీయుని ఆశయాలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు ఆయనకు మరొకసారి కూడా నేను ఈ సందర్భంగా కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాను. తొలితరం సాగునీటి ప్రాజెక్టుల ఉద్యమ రథసారథి, కీర్తిశేషులు పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఇవాళ కుల మతాలకి పార్టీలకి అతీతంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న అప్పుల బాధ తట్టుకోలేక, చుక్క నీరు లేక, వ్యవసాయం లేక, చేయలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉద్యమమే శరణ్యంగా భావించి అందరినీ కలుపుకొని రైతన్నల ఆకలి కేకలు తీర్చినటువంటి గొప్ప మహనీయుడు అనంత వెంకటరెడ్డి గారు. ఇవాళ మన కళ్ళ ముందర చూస్తున్నటువంటి హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణా జలాలు మన అనంతపురం జిల్లాకు పారుతున్నాయంటే అది ఆ మహనీయుడు చేసినటువంటి కృషి ఫలితమే అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అంతటి నిబద్ధత కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి, విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన ప్రాంతంలో పుట్టినందుకు మనం గర్వపడాలనా, లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇవాళ రైతన్నల ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ ప్రాంతవాసులైనందుకు బాధపడాలన్న అర్థం కాని అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమ రైతన్నలు ఉన్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితమే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా రైతులకు సంబంధించినటువంటి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపుదల చేశాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అనేసి ఎంత దౌర్భాగ్యంగా ఇవాళ రైతుల పరిస్థితి ఉందంటే కేవలం ఇది మన దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఏదైతే మన యొక్క వెంకటరెడ్డి గారి ఆశయాలను కొనసాగించే విధంగా యువత కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా మనం అందరూ కలిసి పోరాటం చేయాల్సిందిగా భావిస్తూ భవిష్యత్తు తరాలకి అనంత వెంకటరెడ్డి గారు ఒక దిక్సూచిలాగా వెలుగొందుతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నివాళులు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్న అనంత వెంకటరెడ్డి అన్న గారంటే మాకు చాలా, మా ఫ్యామిలీకి ఎంతో. అసలు మా ఆయన ఫస్ట్ ఎంపీకి అయినప్పుడు ఆయనకి రాజకీయం గురించి పెద్దగా తెలిసేది కాదు. అన్న ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఎన్నుకుండి ఇట్లా ఉండాలా ఇట్లా ఉండాలని చెప్పేసి ఆయన నేర్పించిన మహా వ్యక్తి వెంకటరెడ్డి గారు. అంటే ఆయన మాకు ఒక తండ్రి లాంటి వాడు. అలాంటి మనిషిని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. ఏదన్నా కానీ ఇక్కడ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా చిన్న కార్యకర్త పైన కూడా ఢిల్లీకి వెళ్తే వాళ్ళ పనులు చేసి పెట్టి వాళ్ళకి రైల్వే స్టేషన్ కూడా
అన్న ఈయన మా ఆయన అనేవాడు, అన్న ఎందుకన్నా నువ్వు అంటే, అబ్బా మన కోసము మన ఎంతో కష్టపడి ఉంటారు, మనం ఈ చిన్న పని చేయకపోతే ఎట్లని వాళ్ళు ట్రైన్ కు రిజర్వేషన్ కూడా రైల్వే భవన్ లో వేసి వాళ్ళని పంపించేంత వరకు ఆయన దగ్గరుండి చూశాడు. అంత మహా వ్యక్తి ఆయన, ఎంతో విలువలతో కూడుకున్న మహానాయకుడు వెంకటరెడ్డి గారు. ఆయన్ని ఎప్పుడు అలాంటి నాయకులు ఎప్పుడు ప్రజల్లో చిరస్థాయిగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి జరగాలని నేను. అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు విలువలకు నిలువెత్తు సాక్ష్యం అనంత వెంకటరెడ్డి. ఈనాటి యువతకి విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుల యొక్క నేపథ్యం, వారి యొక్క కృషి, వారి పట్టుదల ఈరోజు యువత చదువుకోవాల్సినటువంటి అవసరము, నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఎందుకంటే వారు పుట్టిన గడ్డకి వారు చేసిన రాజకీయాలు ఎంత ఉపయుక్తంగా ఉన్నాయో మనకందరికి కూడా తెలుసు. ఈరోజు ప్రాంతీయ తత్వాలతో, కుల మత విభేదాలతో ప్రాంతాలను మర్చిపోయి తమ స్వార్థాల కోసం రాజకీయాలను ఏ విధంగా వాడుకుంటున్నారో చూస్తున్నటువంటి సందర్భంలో అనంత వెంకటరెడ్డి గారు ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుకొస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల కోసం వాళ్ళు చేసినటువంటి కృషి ఒక రోజులో ఒక మాటలో చెప్పేటువంటి విషయాలు కాదు ఇవి. వీళ్ళు అందుకోసమే చరిత్రకారులుగా చరిత్రలో నిలిచిపోతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు రాజకీయాలు ఆ నేపథ్యంతో ముందుకు పోతే తప్ప ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలకు న్యాయం జరగదు. ఈ మధ్యనే మనం చూస్తున్నాం, విచ్చలవిడిగా అసెంబ్లీల్లోనే నోటుకొచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు. నిన్ననే రేవంత్ రెడ్డి గారు మాట చెప్పారు మన చంద్రబాబు ముఖ్యమంత్రిని గురించి. ఎంత ఘోరమైనటువంటి విషయమో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం యొక్క విలువల్ని, ఈ రాష్ట్ర అవసరాలను తాకట్టు పెట్టేటువంటి స్థితికి దిగజారిపోయేటువంటి రాజకీయాలు ఎందుకు, ఎవరి కోసం అని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఈ రోజు ఉంది. దురదృష్టం ఏమిటంటే దాన్ని కూడా సమర్థించుకొని ఈ రోజు రాజకీయాలు చేసేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయాలు చూడడం చాలా బాధ అనిపిస్తుంది. అందుకోసమే వెంకటరెడ్డి గారి యొక్క విలువలు, వాళ్ళ యొక్క బాటలో యువతంతా ముందుకు నడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రోజున పెద్దలు అనంతపురం జిల్లా మరియు రాయలసీమ ప్రాంతం అంతా కూడా స్మరించుకోదగ్గ గొప్ప నాయకుడు అనంత వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటా ఉన్నాం. అనంతపురం జిల్లా ఈ రోజున డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే, కరువు నివారణ చర్యలు ఏవైనా సరే అమలు చేయబడుతున్నాయంటే దానికి ఆద్యుడు, కష్టపడ్డవాడు, తెచ్చినవాడు అనంత వెంకటరెడ్డి గారు అన్న విషయాన్ని ఈ జిల్లా గుర్తుపెట్టుకుంటుంది. అట్లాగే రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాల్ని, అట్లాగే అందరినీ కూడా ప్రేమగా సోదరభావంతో, వయసుతో నిమిత్తం లేకుండా సోదరభావంతో పలకరించిన ఒక గొప్ప మనిషి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మనం అందరం కూడా అనంతపురం జిల్లా యొక్క కరువు నివారణకు కానీ, అనంతపురం జిల్లా అభివృద్ధికి కానీ, అట్లాగే రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధికి కానీ అనంత వెంకటరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా. ఈరోజు హంద్రీ నీవా పథకం ఈరోజు అమల్లోకి వచ్చిన ఈ రోజున హంద్రీ నీవా పథకాన్ని మన ముందు సాకారం చేసిన వారి కుమారుడు అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు తెచ్చుకుంటూ, పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి యొక్క ఆశీస్సులు మన అందరిపైన, ఈ జిల్లా పైన, ఈ రాష్ట్రం పైన, ఎందుకు కరువు ప్రాంతంలోనూ కష్టపడే ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉండాలి అని కోరుకుంటూ మరొకసారి వారికి నేను నివాళి అర్పిస్తాను. నిగర్వి, వివాద రైతుడు తర్వాత రాయలసీమ వ్యవసాయానికి కానీ, అదేవిధంగా తాగునీటికి కానీ అవిరల కృషి చేసిన మహానుభావుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, తర్వాత అందరి పొలిటికల్ లీడర్లతో కూడా సఖ్యతగా ఉన్న లీడర్ వర్ధంతికి రావడం అనేది మా అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన లాంటి శాంతి కామకత్వం కానీ, అదేవిధంగా ఆయనలాగా పీస్ను మెయింటైన్ చేసే విధంగా కానీ అందరూ రాజకీయ నాయకులు
మసలుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనంత వెంకటరెడ్డి గారికి మరొకసారి ఘనమైన నివాళులను ఆయన వర్ధంతి సందర్భంగా అర్పిస్తూ ముగిస్తున్నాను.